అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్తో మీ ముందుకు అయితే వస్తా. ఇక లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్దాం. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే, చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ హార్దిక్ పాండే గురించి సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశాడు. దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత ఇండియన్ టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వైభవ్ సూర్యవంశి గురించి ఒక పొగరు స్టేట్మెంట్, ఒక యాటిట్యూడ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. తర్వాత చితేశ్వర్ పూజారి కూడా వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడాడు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. అంటే కాశీ విశ్వనాథన్ ఏం మాట్లాడాడంటే, రీసెంట్గా ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి చెప్పు. చెన్నై సూపర్ కింగ్స్లోకి వైభవ్ హార్దిక్ పాండే వచ్చేస్తున్నాడు, అడుగు పెట్టేస్తున్నాడు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్లో ఒక కెప్టెన్, సరైన కెప్టెన్ లేడు, ఒక మంచి ఆల్రౌండర్ కొరత అయితే ఉంది. కాబట్టి చెన్నై సూపర్ కింగ్స్ చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. హార్దిక్ పాండే సిఎస్కెళ్ళి అడుగు పెట్టేస్తున్నాడు అనే తర రీసెంట్గా ఎన్ని అప్డేట్స్ అవునా కదా, లెక్కలేని అప్డేట్స్ అయితే వచ్చాయి అవునా కదా. దీని గురించి మాట్లాడాడు కాశీ విశ్వనాథన్. మేము ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్తో మేము డిస్కషన్ చేసిందే లేదు హార్దిక్ పాండే కోసం. ఈవెన్ హార్దిక్ పాండ్యాని కూడా మేము ఎప్పుడూ మాట్లాడనే లేదు. ఇవన్నీ రూమర్స్ అంతే. ఇప్పటి వరకు మేము హార్దిక్ పాండ్యా కోసం ట్రై చేసిందే లేదు. ఇవన్నీ రూమర్స్ అంతే. ఇప్పటి వరకు IPL 2026 సీజన్ అయితే కంప్లీట్ అయితే అయింది అవునా కదా. చెన్నై సూపర్ కింగ్స్ ఎలా ఆడింది, ఎవరెవరిని పీకేయాలా, ఎవరెవరిని జాయిన్ చేసుకోవాలా, ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేయాలా, దీని గురించి కూడా మేము ఇప్పటి వరకు ఆలోచించనే లేదు. ఇక హార్దిక్ పాండ్యా గురించి ఎలా ఆలోచిస్తాం, ఇవన్నీ రూమర్స్ అంతే. మేము ఎప్పుడూ హార్దిక్ పాండ్యా కోసం ట్రై చేయలేదని అయితే ఒక బిగ్ స్టాంప్ అయితే వేసేసాడు అవును కదా. మనమేమో సిఎస్కే భలే ట్రై చేస్తుంది, అడుగు పెట్టేస్తున్నాడని మనమంతా వినింది అవునా కదా. మేజర్ లీగ్ క్రికెట్ తర్వాత ఈ విషయాల గురించి వాళ్ళైతే ఆలోచిస్తారంట. కాశీ విశ్వనాథన్ అయితే బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక దీని తర్వాత రిపోర్టర్ అయితే శ్రేయస్ అయ్యర్ అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాడు. బ్రో, అంటే ఇప్పుడు ఐర్లాండ్ సిరీస్లో వైభవ్ సూర్యవంశిని అయితే వేసుకోలేదు, ఇప్పుడు ఇంగ్లాండ్ T20లో కూడా ఫస్ట్ మ్యాచ్ అయితే వేసుకోలేదు. కాబట్టి వైభవ్ సూర్యవంశి గురించి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంత డిమాండ్ చేస్తున్నారంటే అవునా కదా, ఇండియన్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ని ఎంత డిమాండ్ చేస్తున్నారంటే అసలు గంభీర్ని, శ్రేయస్ అయ్యర్ని ఉతికి పరిస్తున్నారు. చాలా అంటే చాలా దారుణంగా తిడుతున్నారు. వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వలేదని అవునా కదా. ఇంత హైప్ అయితే పెరుగుతుంది, ఇంత మాట్లాడుకుంటున్నారు వైభవ్ సూర్యవంశి గురించి. నీకు దీని గురించి ఏమన్నా తెలుసా అని శ్రేయస్ అయ్యర్ని అయితే అడిగినాడు ఆ రిపోర్టర్. దీని గురించి నాకు తెలియదు, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఐ డోంట్ కేర్. నేను దాని గురించి పట్టించుకోను. నాకేం పంగా, నేను దాని గురించి పట్టించుకోను. అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి ఒక్కడైనా ఆడుతూ ఉంటుంది. వైభవ్ సూర్యవంశినే కాకుండా చాలా మంది మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. వైభవ్ సూర్యవంశి ఒక్కడే పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, వేరే ప్లేయర్స్ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఈ హైప్ గురించి సోషల్ మీడియాలో వైభవ్ సూర్యవంశి గురించి జరిగిన హైప్ గురించి నిజంగా నాకు తెలియదని అయితే పొగరుగా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చాలా మంది వైభవ్ సూర్యవంశి ఫ్యాన్స్, ఆల్రెడీ వైభవ్ సూర్యవంశికి చాలా మంది ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయితే అయ్యారు. చాలా మంది ఫ్యాన్స్ వైభవ్ సూర్యవంశి ఫ్యాన్సే కాకుండా చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ అయితే శ్రేయస్ అయ్యర్ని అయితే తిడుతున్నారు. పొగరు స్టేట్మెంట్ ఇచ్చావు నువ్వు, చాలా అంటే చాలా పొగరుగా మాట్లాడుతున్నావు, నువ్వు తగ్గించుకో, అటిట్యూడ్ తగ్గించుకో అని అయితే చాలా మంది అయితే చెప్తున్నారు శ్రేయస్ అయ్యర్కి. అంటే ఇప్పుడు రీసెంట్గా చాలా అంటే చాలా మంచి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు వైభవ్ సూర్యవంశి గురించి శ్రేయస్ అయ్యర్. ఎందుకు అంటే ఇప్పుడు వైభవ్ సూర్యవంశి చాలా అంటే చాలా టాలెంటెడ్ ప్లేయర్, ఒక గన్ లాంటి ప్లేయర్. ఎప్పుడో ఒకప్పుడు వైభవ్ సూర్యవంశి కూడా ఛాన్స్ అయితే వస్తుంది. ఆ టైం కోసం వైభవ్ సూర్యవంశి వెయిట్ చేయాలని అయితే చాలా అంటే చాలా మంచి స్టేట్మెంట్స్ అయితే ఇచ్చాడు. కానీ కెప్టెన్ కాబట్టి శ్రేయస్ అయ్యర్ని చాలా మంది వైభవ్ సూర్యవంశి గురించి విసిగిస్తూనే ఉంటారు. కాబట్టి శ్రేయస్ అయ్యర్కి ఆడో కాలింది, ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మామూలుగానే మంచోడు అవును కదా. పదే పదే ఇలా విసిగిస్తుంటే అది ఏమంటే తట్టుకోలేక ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ చూడండి, సూర్యకుమార్ యాదవ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే ఎలా ఉంటాయి చెప్పు. అసలు ఎవరిని కూడా నొప్పించకుండా, ఒక్కరికి కూడా బాధ కాదు అవును కదా. అంటే సూర్యకుమార్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చినాడంటే ఏ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎక్కడ కూడా కోపం అనేది రాదు. అలాంటి స్టేట్మెంట్ అయితే ఇస్తాడు. చాలా నాగ్గా, నీట్గా, క్లారిటీగా, చాలా అంటే చాలా సైలెంట్గా మాట్లాడతాడు సూర్యకుమార్ యాదవ్. కానీ శ్రేయస్ అయ్యర్ అంటే కోపం అయితే వచ్చేసింది కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చేసాడు. మామూలుగానే ఎవరు కూడా, ఎవరైనా సరే కోపాన్ని అయితే తట్టుకుంటారు. కానీ లిమిట్స్ దాటాక అదే రిపోర్టర్స్ పదే పదే అడుగుతున్నారు కాబట్టి శ్రేయస్ అయ్యర్కి ఎక్కడో కోపం అయితే వచ్చేసింది. అందుకే ఇలాంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు అవునా కదా. ఇక దాని తర్వాత చేతేశ్వర్ పుజారా వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే,
వైభవ్ సూర్యవంశీ ఆడని, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని, నో ప్రాబ్లం. ఛాన్స్ వచ్చిన తర్వాత ఆడని. కానీ ఇండియన్ T20 స్క్వాడ్‌లో టాప్ 3 బ్యాటర్స్ ఉన్నారు. ఒక సూపర్బ్ బ్యాటర్స్ వీళ్ళు, ఎక్స్‌పెన్సివ్ బ్యాటర్స్ వీళ్ళు. కిషన్ గాని, అభిషేక్ శర్మ గాని, తర్వాత ఎవరు సంజు శాంసన్ గాని, వీళ్ళు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్యాటర్స్. ఎక్స్‌పెన్సివ్ బ్యాటర్స్, సూపర్బ్ బ్యాటర్స్. అవునా కదా! వీళ్ళకి రెస్ట్ ఇచ్చి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వైభవ్ సూర్యవంశీ ఆడే తప్పులేదు. కానీ ఇలాంటి బ్యాటర్స్‌ని పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు అనైతే చేతేశ్వర్ పూజారి అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. అవును కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.